జై శ్రీరామ్. నేను మౌనికా శంకర్. పార్లమెంట్ తీసుకొచ్చిన వక్ఫ్ చట్టాన్ని సుప్రీంకోర్టు హోల్డ్లో పెట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఒకసారి ప్రెసిడెంట్ అసెంట్ వచ్చిన తర్వాత దాన్ని ప్రశ్నించడం, దాన్ని హోల్డ్లో పెట్టడం అనేది నిజంగా అసలు శోచనీయమైన విషయం. వక్ఫ్ ఎంత దుర్మార్గమైన చట్టం అంటే అది హైదరాబాద్ హోటల్ మ్యారియట్ జాగా మాది అంటది. అంబానీ ఇంటిని కూడా అది నాది అంటది. 1500 సంవత్సరాల కింద తమిళనాడులో ఉన్న దేవాదాయ ధర్మాదాయ భూములను కూడా వక్ఫ్ భూములు అని డిక్లేర్ చేసుకుంటుంది. ఆఖరికి కుంభమేళా మొన్న మనం జరుపుకున్నది కూడా అది వక్ఫ్ భూమి. ఆ భూమిలో హిందువులు వాళ్ళ మత ఆచారాల ప్రకారం అట్లా చేసుకోవడం తప్పు అని అన్నది. ఇక మిగిలింది కాశీ కారిడార్, అయోధ్య రామజన్మభూమి. లాస్ట్కి ఇవన్నీ పోయినాక హిందుస్థాన్ మొత్తం కూడా వక్ఫ్ది అంటది. అప్పుడు ఇంకా మనకు హిందూ మహాసముద్రమే దిక్కు. ప్రపంచమంతా భవ్య దివ్యమైన రామమందిరాన్ని నిర్మించుకున్న ఒక జాతిగా మనల్ని చూసింది. 800 సంవత్సరాలు ఇస్లామిక్ దురాక్రాంతాల దాడుల్ని తట్టుకొని వాళ్ళ అస్తిత్వానికి, వాళ్ళ దేశ ప్రతిష్టకు ప్రతీక అయిన రామజన్మభూమిని నిర్మించుకున్న ఒక జాతిగా మన ప్రతిష్ట ఎంతో గొప్పగా వెలిగింది. మరి అట్లాంటి రామజన్మభూమి ఒక బిడ్డ అయితే ఇట్లాంటి వక్ఫ్కున్న సూపర్ పవర్స్ తగ్గించడం అనేది ఆ రామజన్మభూమికి మనం ఇచ్చే పాలన పోషణ. మరి పాలన పోషణ బిడ్డకి ఇవ్వకపోతే ఆ బిడ్డ ఎలా పెరిగి పెద్ద అవుతుంది? మరి మన జాతికి ప్రతిష్టకి చిహ్నమైన రామజన్మభూమిని మనం నిర్మించుకున్నాక లిమిటేషన్ యాక్ట్ కింద వక్ఫ్ ఆ భూమిని మళ్ళీ తిరిగి క్లెయిమ్ చేయొద్దు అంటే వక్ఫ్కున్న సూపర్ పవర్స్ని తగ్గించాలి కదా. 2013లో వచ్చిన ఆ సూపర్ పవర్స్ని 2025లో భారతీయ జనతా పార్టీ తగ్గించింది. భారతీయ జనతా పార్టీ వక్ఫ్కి చేసిన సంస్కరణలు ఏవైతే ఉన్నాయో అవి మనందరికీ ఒక పెద్ద గిఫ్ట్. భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చిన ఇట్లాంటి అమెండ్మెంట్స్ని సపోర్ట్ చేద్దాం. ఆలయం నిర్మించినప్పుడు పోయి అక్కడ పూజలు చేస్తాం, దేవుని దర్శించుకుంటాం, వస్తాం. మరి ఆ ఆలయానికి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు రక్షణగా మనం నిలబడాలి కదా. స్టాండ్ విత్ భారతీయ జనతా పార్టీ, స్టాండ్ విత్ వక్ఫ్. మీ దగ్గరలో ఏవైనా వక్ఫ్కి సంబంధించిన మీటింగ్లు జరిగితే ఆ మీటింగ్లకు వెళ్ళి చట్టాన్ని తెలుసుకోండి. ఎలా మన జాతి కోసం భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుంది, ఎవరెవరు ఈ వక్ఫ్కి అగెయిన్స్ట్గా నిలబడుతున్నారు, అది కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఇట్లాంటి పార్టీలందరూ కూడా దేశానికి ధర్మానికి ద్రోహం చేస్తున్న వాళ్ళని గుర్తించండి. భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వండి. జై హింద్, జై భారత్.